భారత క్రికెట్లో చాలా మంది ప్లేయర్స్ పేద మధ్యతరగతి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్లే. గత కొంతకాలంగా భారత జట్టు కీలకమైన బౌలర్గా ఎదిగిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా నిరుపేద కుటుంబం నుంచి వెలుగులోకి వచ్చాడు. సిరాజ్ తండ్రి ఆటో నడుపుతూనే కొడుకుని ప్రోత్సహించారు. ఆర్థికంగా భారమైనప్పటికీ ఎంతో మద్దతుగా నిలిచారు. సిరాజ్ స్టార్ క్రికెటర్గా ఎదిగిన కొద్ది రోజులకే ఆయన కన్నుమూశారు. అయితే తన కెరియర్ కు సంబంధించి కొన్ని కీలక విషయాలను సిరాజ్ పంచుకున్నాడు. కెరియర్ ఆరంభంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇచ్చిన సలహా తనకు బాగా ఉపయోగపడిందన్నాడు. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు పెప్ టాక్ లో భాగంగా ధోని అన్న మాటలు తనపై తీవ్ర ప్రభావం చూపాయన్నాడు. ఇతరుల అటెన్షన్ కోసం చూడవద్దని, బాగా ఆడితే మెచ్చుకున్న వ్యక్తులే విఫలమైతే తిడతారని ధోని చెప్పాడని సిరాజ్ పేర్కొన్నాడు. కెరియర్ ఆరంభంలో తనపై వచ్చిన విమర్శలు, ట్రోల్స్ ను గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2018లో ఆర్సీబీ తరపున విఫలమైనప్పుడు జుగుప్సాకరమైన ట్రోలింగ్ ను ఎదుర్కొన్నారని తెలిపాడు. తనను కూడా ఆటో నడుపుకోవాలంటూ కొందరు విమర్శలు గుప్పించారని గుర్తు చేసుకున్నాడు. అయితే ఈ విమర్శలకు కుంగిపోకుండా ధోని చెప్పిన మాటలు తనకు ఉపయోగపడ్డాయని సిరాజ్ తెలిపాడు. అద్భుత ప్రదర్శన కనబరిచినప్పుడు అభిమానులతో పాటు సిరాజ్ లాంటి బౌలర్ లేడని కొనియాడతారని, తర్వాతి మ్యాచ్లో విఫలమైతే మాత్రం తిట్టిపోస్తారని చెప్పుకొచ్చాడు. అందుకే బయట వ్యక్తుల మాటలు పట్టించుకోరని సిరాజ్ స్పష్టం చేశాడు. ఆటో డ్రైవర్ కొడుకు క్రికెటర్ అవుతాడా అన్న హేళనలకు ఆటతోనే సమాధానం ఇచ్చి టీమిండియాలో కీలక సభ్యుడిగా ఎదిగాడు. కోట్లు సంపాదిస్తూ ఆర్థికంగానూ నిలదొక్కున్న సిరాజ్ యువతరానికి స్ఫూర్తిగా నిలిచాడు. కాగా 31 ఏళ్ల సిరాజ్ ఇప్పటి వరకు తన అంతర్జాతీయ కెరియర్లో 44 వన్డేలు, 42 టెస్టులు, 16 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఈ రైట్ ఆర్మ్ పేసర్ టెస్టుల్లో 130, వన్డేల్లో 71, టీ20లలో 14 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో 108 మ్యాచ్లలో కలిపి 109 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో టీమిండియా ప్రధాన పేసర్గా ఎదిగిన సిరాజ్ వెస్టిండీస్తో తొలి టెస్టులో 7 వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ పర్యటనలో 23 వికెట్లు పడగొట్టాడు.